టెంపురాన్ ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. 4 రోజులు తీసాడు. నేను ట్రైలర్ చూసి ఇంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ దోవకి ఇచ్చేసాడు. చాలా బాగుంది సినిమా. ఓకే, ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి సినిమాలో? అంటే లూసిఫర్ 1 కి లూసిఫర్ 2 కి ఏమైనా కంపారిజన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో బాగానే తీసాడు. ఓకే, ఒక రివెంజ్ స్టోరీ చాలా బాగుంది. హిందీలో ఎక్కువ ఉందంట. హిందీలో ఎక్కువ లేదంటే కదా అంతా. లేదు 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 అయ్యి నేను అసలు ట్రైలర్ చూసి ఇదేం సినిమా అనుకున్నా కానీ లోపలికి వెళ్ళి దోవలు తీర్చేసాడు. కానీ అసలు మామూలు లేదు. కానీ చాలా ఖర్చు పెట్టినట్టు తీసినట్టు అనిపిస్తుంది. చాలా రిచ్ గా తీసాడు. హాలీవుడ్ రేంజ్ లో తీసాడు. 500 కోట్ల పైన వస్తుంది సినిమా. చాలా బాగుంది. అసలు ల్యాగ్ ఏం లేదు. పృథ్వీరాజ్ యాక్షన్ కానీ మోహన్ లాల్ గారి పెర్ఫార్మెన్స్ కానీ పీక్స్ చాలా ఉన్నాయి. కొన్ని పొలిటికల్ సీన్స్ ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ చాలా బాగా తీశారు. ఛాన్స్ ఉన్నాయా? ఆల్రెడీ లూసిఫర్ 1 చేశారు కాబట్టి తెలుగులో గాడ్ ఫాదర్ మళ్ళీ ఏమన్నా రీమేక్ చేసే ఛాన్స్ ఏమన్నా? చిరంజీవి గారు చేస్తే ఇంకా చాలా ఎక్కువ ఇది ఉండేది. కానీ మోహన్ లాల్ కూడా అసలు లేదు 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 అసలు ఫ్లాప్ అని ఎవరు అనరు కూడా. అసలు దిల్ రాజు గారికి సినిమా మన సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలాగైతే హిట్ అయిందో దానికంటే డబుల్ కలెక్షన్ వస్తుంది సినిమా. చాలా బాగా తీసాడు. 1000 కోట్ల పైన వస్తాయండి చిరంజీవి గారు చేస్తే. కానీ మోహన్ లాల్ గారు మనకు చేశారు కాబట్టి 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. చాలా బాగుంది. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా బాగుంది. మోహన్ లాల్ గారి ఎంట్రీ చాలా లేట్ అయింది అంటున్నారు. సినిమాలో ఎలా? స్పెషల్ పర్సన్ కాబట్టి ఎంట్రీ లేట్ గానే ఇస్తారు కదా. వెయిట్ చేయాలి. అంటే కొంచెం 3 అవర్స్ పైన ఉందా సినిమా? అట్లా కొంచెం లాంగ్ అలా ఏం లేదు, బాగుంది. నెక్స్ట్ టైం అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. డైరెక్షన్ ఎలా? బాగుంది. బట్ ఇట్స్ గుడ్. ఫ్యామిలీ చూడొచ్చు. సూపర్ గా ఉంది. పార్ట్ 3 కూడా ఉంది. బట్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ చూడాలి. ఓకే మేడం. Actually tell it. It's like killer, bro. Killer means killer. Watch it. Nothing to say. Killer movie. Part 1 compare చేస్తే how? Part 1 is like just a normal one compared to this. This is like international stuff. I don't know how much they spent on this, but crazy. Like we couldn't count the number of helicopters, gunships, everything. Rating. Bro, I don't know what to rate. We are like, I'm going on Sunday with my mother-in-law and next week with my mom again. So that's what. So, all good movie. Telugu and మూవీ హైలైట్స్ ఏమన్నా? The entry scenes are good. What are the highlights? What are your favorite scenes? I mean the fight scenes are really good. Like it's And about the story and BGM, how did you like it? story I think. Watch the movie for the story, Yeah, but the video is good. we should not be telling the story. So are you waiting for part 3? Yes, of course. Yes. Don't have much of the story. It's all worship of the hero and actor, but this is not that kind of movie. There are so many layers in that movie. Plus, it's a mass audience movie. So yeah, it's a very good movie. Very well done. Viraju garu direction. Yeah, I mean it's crazy. I mean, I think he's one of the best cinema lover for sure. He's a great actor. He understands the movie a lot. So you could really feel how well he has done the movie. This is his 3rd movie. So I mean, the scale wise, the direction wise, the camera wise, and everything is done. It takes time to build. అనవసరం షార్ట్స్ ఏం లేవు. ఫస్ట్ హాఫ్ కూడా అంతే ఉంటుంది కదా. మరి మీరు చూస్తే లూసిఫర్ ఫస్ట్ పార్ట్ కూడా 2 hours 50 minutes అలా ఉంటుంది. ఇంకా ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్లి కొంచెం ఎక్కువ చూపెట్టారు అంతే. ఎక్కువ తీసుకున్నాడు. ఐ మీన్ ఈ సలార్ వల్ల. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ చేస్తే యు యాక్సెప్ట్ దట్? అవునండి. కేజీఎఫ్ వచ్చినప్పుడు కూడా మనం స్టార్టింగ్ ఏం అనుకోలేదు. మూవీ చూసినప్పుడు దానికి ఫ్యాన్స్ అయిపోయారు. తర్వాత KGF 2కి వచ్చేసినాం. సో లూసిఫర్ చూసిన వాళ్ళు లూసిఫర్ 2కి వస్తారు. ఇంకొచ్చే ఫ్రాంచైజీ కూడా వస్తారు. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? 5కి 5. రైట్, థాంక్యూ. Lucifer 1, right? I mean, compared to story or budget, everything when come. Budget, of course. Story, the Lucifer 1, the climax was insane, which is why people were like, oh my god. That much of a twist is not there, but overall the direction, also because they went to many places and all the things are original, it felt like a lot more than Lucifer, and expecting a lot more in 3rd part as well. Okay, so when compared to L1, it was more great, right? It's equal for me. I can't judge being a Laladin fan, so. Okay, thank you.
About the movie? Nice movie. Okay, comparatively first part to comparison, how about? Both are nice. Okay. Both are nice. Fight and direction also nice. And Murali Gopi writing also. Okay. Fighting What is the right? How is Mohanlas perform? Nice. Okay, what do you like most in the movie? Action scenes. The direction also very nice. Okay. Can you accept if Prithviraj came to Tollywood to direct a Telugu hero? Yes, sure. Yes. Because the Salar movie is right. Okay. What about the music? Music very nice. Music and fight. Any special effects? Cinematography is nice. What is the highlights of the movie? Fighting, all making, everything is nice. About the Mohanlal Also nice. the Prithviraj direction. Yes, How is the Prithviraj direction? Okay, tell me one thing. How much you like so Mohanlal? once Lucifer, we all are Keralites. Okay. So most of Then they asking age of 2 and this Emperor entirely different. Prithviraj direction I expect is very fantastic. I didn't saw the trailer also. Then only I came. It's very fantastic movie. బ్యాక్ ఎండ్ నుంచి వెనక నుంచి ఫోటో కెమెరా పెట్టి ఇలా తీసుకుని వచ్చారు తప్ప ఎంట్రీస్ వాజ్ గుడ్. నాకైతే అనిపించలేదు. కొంచెం స్లో ఎంట్రీ అంతే. హై హాట్ టూట్ అనేట్లా లేవు. మనకి సలార్ చూసి లేదంటే ఈ కేజీఎఫ్ ఇవి చూసి హై ఎంట్రీస్ అలవాటు అయిపోయాయి. ఇది మన యాక్చువల్ మన రూటెడ్ స్టోరీలా ఉంది. సో ఇది కూడా మనం ఎంజాయ్ చేసిందే ఒకప్పుడు. సో వీ కెన్ గెట్ బ్యాక్ ఇట్. ఇప్పుడు రిలీజ్ ఎంజాయ్ చేస్తున్నాం. దాని బదులు మంచి సినిమాలు వస్తున్నాయి కదా, ఎంజాయ్ చేయండి, థియేటర్కి వచ్చి చూడండి. తెలుగులో మన నేటివిటీకి తగినట్టు చాలా చేంజెస్ చేశారు. చిరంజీవి గారు అద్భుతంగా నటించారు. బట్ ఎక్కడో సినిమా నాకైతే, ఎందుకంటే లూసిఫర్ చూసాను నేను ముందే. సో లూసిఫర్ చూసేటప్పటికి నాకు అది కనెక్ట్ అవ్వలేదు. దాని అకార్డింగ్ టు దట్ ఇప్పుడు లూసిఫర్ 2 కూడా చూసాం. మళ్ళీ దీన్ని రీమేక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో బెటర్ అవాయిడ్ చేసుకుని లూసిఫర్ 2 థియేటర్స్లో మోహన్ లాల్ గారు పృథ్వీరాజ్ గారు కాంబినేషన్ ఎంజాయ్ చేయండి. లూసిఫర్ 3 కోసం వెయిట్ చేయండి. సో బడ్జెట్ చాలా హెవీ ఉంది. సో వస్తుందంటారా? అంటే ఇప్పుడు దీన్ని వచ్చేస్తుంది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే అన్ని లాంగ్వేజ్ కలుపుకుంటేనే బడ్జెట్ వచ్చేది. మరి లోకల్గా ఎంత పెట్టుకున్నారు, మన లోకల్ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే డివైడ్ టాక్ నడుస్తుంది. పబ్లిక్ కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. డివైడ్ టాక్. బట్ మై సజెషన్ ఇస్ వీకెండ్ పండక్కి చక్కగా హై ఇచ్చే సినిమా లూసిఫర్. నాకైతే నచ్చింది. యూ కెన్ వాచ్ ఇట్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్. సెకండ్ హాఫ్ ని ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మటుకు నన్ను నమ్మకండి. హాయ్ భయ్య, ఇప్పుడే జస్ట్ లూసిఫర్ సినిమా చూడడం జరిగింది భయ్య. లూసిఫర్ ఎలా ఉందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ లాల్ ఎంట్రీ అనమాట. మోహన్ లాల్ ఎంట్రీ అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎక్కడో డౌన్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. అంటే సెకండ్ హాఫ్ చూసేటప్పుడు ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఒక సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూస్తారనమాట. ఏం జరుగుతుందా అనే ఒక ఇంటెన్షన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ లో ఒక ఎంట్రీ ఇచ్చారు ప్రణయ్ మోహన్ లాల్ గారు. ఆ ఎంట్రీ చూడడానికే సినిమా ఖచ్చితంగా రావాలి. అంటే నెక్స్ట్ లూసిఫర్ 3 అనేది ఒక పుష్ప 3 రేంజ్ లో ఉంటుందని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే సినిమా ఎక్కడ బోర్ అనిపించలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ అనిపించింది. సినిమా చూస్తే ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క కంట్రీని కూడా వివరంగా చూపించడం జరిగింది. మన కంట్రీలన్నీ చూపించి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో తీయడం జరిగింది భయ్య. సినిమా చూస్తే ఖచ్చితంగా వర్త్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.